శిశుపాల, మేము ఈ కృష్ణుణ్ణి ఏదో కోరికతో పూజించలేదు. మేమంతా నువ్వు అనుకున్నట్టు స్వార్థంతో కానీ, లోభం కోసం కానీ, బంధువని కానీ, లేదా మాకేదో ఉపకారం చేశాడని కానీ పూజించలేదు. అర్చా మహేర్చితం సద్భిః భువిభూత సుఖావహం. ఈ శ్రీకృష్ణుడు పరమాత్ముడు భూలోకంలో సమస్త ప్రాణులకు ఆధారభూతుడు, సుఖాన్ని కలిగిస్తున్నాడు, సత్పురుషుల చేత పూజింపబడుతూ ఉన్నాడు. అందువల్లే ఈ శ్రీకృష్ణుని మేమంతా గౌరవించాము, అగ్గర పూజ చేశాం. ఈ శ్రీకృష్ణుని కీర్తిని తెలుసుకున్నాం, శౌర్యాన్ని, విజయాన్ని కూడా తెలుసుకున్నాం. ఇలా విచారించి, పరిశోధించి, పరిశీలించి అన్నీ తెలుసుకొనే ఈ కృష్ణుని పూజించాం. ఈ సభలో మేము అందరి గుణాలను పరిశీలించాం, అందరి శౌర్యాన్ని పరీక్షించాం. అందరికంటే గుణాలలో కృష్ణుడే మిన్న అయి ఉన్నాడు. వయోవృద్ధుల్లో కృష్ణుడే జ్ఞానవృద్ధుడై ఉన్నాడు, అందరికన్నా పూజ్యుడై ఉన్నాడు. కనుకనే మేము కృష్ణుడిని పూజించాం. బ్రాహ్మణులలో ఎక్కువ జ్ఞానం కలవాడిని పూజించాలి, క్షత్రియుల్లో ఎక్కువ బలం కలవాడిని పూజించాలి, అలాగే ధనవంతుల్లో ఎక్కువ ధాన్యాదులు కలవాడిని పూజించాలి. 4వ వర్ణం వారిలో వయోవృద్ధుణ్ణి మనమంతా పూజించాలి. ఈ గోవిందుణ్ణి పూజించటానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి: వేదశాస్త్ర జ్ఞానము, సామర్థ్యము. అందుచేత ఈ మానవ లోకంలో శ్రీకృష్ణుడి కన్నా విశిష్టమైన వాడు మరొకడు లేడు. దానం దాక్ష్యం శృతం శౌర్యం, దానం దాక్ష్యం శృతం శౌర్యం, హ్రీం కీర్తిర్బుద్ధిరుత్తమా, సన్నతిః శ్రీర్ధృతిస్తుష్టిః, పుష్టిశ్చ నియతాచ్యుతే. దానం, సామర్థ్యం, శాస్త్ర విజ్ఞానం, శౌర్యం, లజ్జ, కీర్తి, ఉత్తమమైన బుద్ధి, వినయం, సంపద, ధైర్యం, సంతోషం, బలం అనే గుణాలన్నీ ఈ శ్రీకృష్ణులో నిత్యము ఉన్నాయి. తమిమం గుణసంపన్నం ఆర్యంచ పితరం గురుం. ఈ శ్రీకృష్ణుడే తండ్రి, గురువు, పూజ్యుడు, అన్ని విధాల పూజించదగినవాడు. కనుకనే శ్రీకృష్ణుని మేము పూజించాం. శ్రీకృష్ణుడే మాకు ఋత్విక్కు, గురువు, ఆచార్యుడు, స్నాతకుడు, స్నాతకుడు, రాజు, ఇష్టమైనవాడు, ప్రియమిత్రుడు, అన్నీ కూడా మాకు శ్రీకృష్ణుడే. అందువల్లే మేము శ్రీకృష్ణుని పూజించాం. ఈ లోకాలను సృష్టించటం, ఉపసంహరించటం కృష్ణుడి చేతిలోనే ఉన్నాయి. అలాగే చరాచరాల్లో నిండి ఉన్నటువంటి ఈ విశ్వం శ్రీకృష్ణుని కోసమే నిండి ఉంది. కృష్ణయేవ హి లోకానాం, కృష్ణయేవ హి లోకానాం ఉత్పత్తిరపి చాపయ్యః, కృష్ణస్య హి కృతే విశ్వం ఇదం భూతం చరాచరం. ఈ కృష్ణుడే అవ్యక్త ప్రకృతి అయి ఉన్నాడు, సనాతనుడైన కర్త అయి ఉన్నాడు, సకల ప్రాణులకు ఆధారభూతుడై ఉన్నాడు. అందువల్లే ఈ కృష్ణుని మేము పూజించాం. బుద్ధి, మనస్సు, మహత్తు, వాయువు, తేజస్సు, నీరు, ఆకాశం, భూమి,
జరాయుజాలు అంటే పశువులు, మనుష్యులు, అండజాలంటే పక్షులు, స్వేదజాలంటే పేలు, నల్లులు మొదలైనవి, ఉద్భిజాలు భూమిని చీల్చుకొని వచ్చే చెట్లు, లతలు మొదలైనటువంటివి. ఇలా 4 విధాలైన ప్రాణులన్నీ ఈ కృష్ణుడి యందే ప్రతిష్ఠించబడి ఉన్నాయి, ఆధారపడి ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, దిక్కులు, విదిక్కులు అన్నీ కృష్ణుడి యందే ప్రతిష్ఠించబడుతున్నాయి. వేదాల్లో అగ్నిహోత్రం ప్రధానమైంది, ఛందస్సుల్లో గాయత్రి ముఖ్యమైంది, మనుష్యుల్లో రాజు శ్రేష్టమైనవాడు, జలాశయంలో సముద్రం శ్రేష్టమైనది, నక్షత్రాల్లో చంద్రుడు ముఖ్యమైనవాడు, తేజస్సులో సూర్యుడు శ్రేష్టమైనవాడు, పర్వతాల్లో మేరువు గొప్పవాడు, పక్షుల్లో గరుక్మంతుడు శ్రేష్టమైనవాడు. అలాగే అన్ని వైపులా వ్యాపించే దేవలోకమంతా సహా అన్ని లోకాలను శ్రీకృష్ణుడే శ్రేష్ఠుడై ఉన్నాడన్నాడు. ఇలా సమయానికి తగినట్టుగా మాట్లాడిన భీష్ముడితో ధర్మరాజు ఇలా అన్నాడు, పితామహ, శ్రీకృష్ణ భగవానుడి చరిత్రను పూర్తిగా చెప్పండి. ఈ శ్రీకృష్ణుడి అవతారాల గురించి కూడా చెప్పండి. కాలక్రమంలో ఈయన చేసిన పనుల గురించి చెప్పండి. ఈయన స్వభావం గురించి కూడా వివరంగా చెప్పండి అని అడిగాడు. భీష్ముడు ఆ సభలో రాజులందరి ఎదుట ధర్మరాజుకు శ్రీకృష్ణుడి లీలలను చెప్పాడు. అవి అలౌకికాలు, ఇతరులు అనుకరించటానికి అసాధ్యాలు. భీష్ముడు ఇలా శిశుపాలుడి ఆవేశాన్ని శాంతింపచేసి శ్రీకృష్ణుడి గురించి చెబుతూ ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, పురుషోత్తముడైన శ్రీకృష్ణుడి యొక్క భూత వర్తమాన కర్మల విషయం ఎంతో రహస్యంగా ఉంటుంది. దాన్ని చెబుతున్నాను విను. అవ్యక్త పరమాత్మ తత్వమే వ్యక్త రూపంలో ప్రకటమైంది. అదే ఈ శ్రీకృష్ణ భగవానుడు. ఇతడే పురాతన కాలంలో నారాయణుడు, స్వయంభువు, సర్వలోక పితామహుడు, సహస్రశీర్ష పురుష, ధ్రువో వ్యక్త సనాతనః, సహస్రాక్ష సహస్రాస్య, సహస్రచరణో విభుః, సహస్రబాహు సాహస్రః, దేవో నామ సహస్రవాన్, దేవో నామ సహస్రవాన్. అవ్యక్తుడైన ఈ సనాతన పరమాత్మయే 1000 తలలు గల మహాపురుషుడు, 1000 కన్నుల గలవాడు. ఈతడే 1000 ముఖాలు గలవాడు. ఈతడే 1000 పాదాలు గలవాడు. ఈతడే 1000 బాహులు గలవాడు. ఈతడే 1000 రూపాలు గలవాడు. ఈతడే 1000 పేర్లు గలవాడు. ఈతడే అంతటా వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు. ఈతడే 1000 కిరీటాలు గలవాడు, అనేక రూపాలు గలవాడు, గొప్ప తేజస్సు గలవాడు, అనేక వర్ణాలు గలవాడు, సకల దేవతలకు ఆది కారణమైనవాడు, అవ్యక్త ప్రకృతి కంటే ఉన్నతుడై ఉన్నాడు, పరమేశ్వరుడై ఉన్నాడు. ఈ నారాయణుడే మొదటిగా నీటిని సృష్టించాడు. తర్వాత నీటిలో స్వయంగా బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఈయనే ఈ సర్వలోకాలను సృష్టించాడు. ఇలా సృష్టి ప్రారంభంలోనే సమస్త లోకాలు సృష్టించబడ్డాయి. మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు ఈ స్థావర జంగమాదులు, బ్రహ్మదేవుడు మొదలైన వారు, చరాచర లోకాలు మూలతత్వంలో లయమైపోతాయి. అప్పుడు సర్వాత్మస్వరూపుడైనటువంటి నారాయణుడు ఒక్కడే అంతటా వ్యాపించి నిలిచి ఉన్నాడు. సకల దేవతలు నారాయణుడి, సకల అవయవాలు దేవతలు అవయవాలు అయి ఉన్నాయి, వాళ్ళే అయి ఉన్నారు కూడా. ఈ భగవంతుడి శిరస్సు స్వర్గం అయి ఉంది, నాభి ఆకాశం అయి ఉంది, పాదాలు భూమి అయి ఉంది, నాసికయే అశ్వినీ దేవతలు, కన్నులే సూర్యచంద్ర, ముఖమే ఇంద్రాగ్నులు అయి ఉన్నాయి. మిగిలిన సకల దేవతలు శ్రీహరి అవయవాలై ఉన్నాయి. సర్వం వ్యాప్య హరిస్తస్థో సూత్రం మణిగణానివ. మణులలో
దారం వ్యాపించినట్లుగా శ్రీహరి అంతటా వ్యాపించి ఉన్నాడు. ప్రళయంలో సర్వభూతాలు లయమైనప్పుడు అంతా చీకటైపోతుంది. అప్పుడు నారాయణుడు తనను తానే బ్రహ్మదేవుడిగా సృష్టించుకున్నాడు. ఈ అచ్యుతుడే సకల భూతాలకు అధ్యక్షుడు, అన్నిటికీ మూల కారణుడు. బ్రహ్మదేవుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువే సనత్కుమారుణ్ణి, రుద్రుణ్ణి, మనువును, తపోధనులను, ఈ సమస్త లోకాలను, ప్రజలను సృష్టించాడు. సరైన సమయంలో మనువు మొదలైన వారిని సృష్టించాడు. వారి వలన ఇలా సనాతన బ్రహ్మం నానా రూపాలను పొందింది. ఇలా అనేక కోట్ల కల్పాంతాలు గడిచాయి, అనేక కోట్ల భూత ప్రళయాలు గడిచాయి. సర్వం విష్ణుమయం జగత్. ఈ జగత్తంతా విష్ణుమయమై ఉంది. వేల కొద్ది మన్వంతరాలు, యుగాలు, కల్పాంతాలు, భూత ప్రళయాలు నిరంతర చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి. నారాయణుడు అంతటా వ్యాపించి లోకక్షేమం కోసం చతుర్ముఖ బ్రహ్మను సృష్టించాడు. తాను క్షీరసాగరంపై నివసించాడు. ఆ బ్రహ్మదేవుడు లోకానికి పితామహుడు. నారాయణుడు అవ్యక్త రూపం కలవాడు. సృష్టి ప్రళయాల్లో వ్యక్తం అవ్యక్తం రెండు, సృష్టి ప్రళయాలలో నిత్యంగా ఉంటాడు. ఈయనే ఈ జగత్తనంతా రచించాడు. నారాయణుడిగా ఉంటూనే సూర్యచంద్రులను, ధర్మాన్ని సృష్టించాడు. ఆయా కార్యాన్ని బట్టి అనేక రూపాలతో అవతరించాడు. దేవతలతో కూడా కలిసి అవతరించాడు. శ్రీహరి అవతారాల గురించి చెప్తాను విను. శ్రీహరి సహస్ర యుగాల పాటు నిద్రించిన తరువాత బ్రహ్మదేవుడు, కపిలుడు, దేవతలు, సప్తఋషులు, శంకరుడు మొదలైన వారిని సృష్టించాడు. సనత్కుమారుణ్ణి, మనువును, ప్రజాపతిని సృష్టించాడు. ప్రళయకాలంలో ఈ చరాచర ప్రపంచమంతా లయమైపోయింది. అందరూ నశించారు. ఆ సమయంలో మధుకైటపులు అనేటువంటి ఇద్దరు రాక్షస సోదరులు సముద్రంలో శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేశారు. శ్రీ మహావిష్ణువు వారికి వరాలిచ్చి వధించాడు. ఆ కథ ఏమిటంటే, ఈ రాక్షసుల పూర్వము శ్రీ మహావిష్ణువు చెవి గులిమి నుండి పుట్టారు. ఇద్దరు భూమిని బంధించి మట్టితో రూపాన్ని పొందారు. వారు హిమాలయ పర్వతం వంటి శరీరం గలవారు. సముద్రంలో నిద్రిస్తున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడి ప్రేరణతో వాయువు వారిలో ప్రవేశించింది. వారు పైకి లేచి స్వర్గమంతా అంత ఎత్తుకు ఎదిగిపోయింది. స్వర్గమంతా ఎత్తుకు ఎదిగిపోయింది. అది ఆ హిమాలయం ఇంకా పైకి ఎదగసాగింది. అంటే ఎదిగిపోయారు వాళ్ళు, ఇంకా పైకి ఎదగసాగారు. వారు కదలటాన్ని చూసి బ్రహ్మదేవుడు మెల్లగా వారిని తాకాడు. అప్పుడు వారిలో ఒకడు మృదువుగా ఉన్నాడని ఆయన గుర్తించాడు. మరొకడు కఠినంగా ఉన్నాడని తెలుసుకున్నాడు. మృదువుగా ఉన్నవాడికి మధువు అని పేరు పెట్టాడు. కఠినంగా ఉన్నవాడికి కైటపుడు అనే పేరు పెట్టారు. తర్వాత వారిద్దరూ బలంతో గర్వించి తిరగటం మొదలుపెట్టారు. అప్పుడు లోకమంతా జలమయంగా ఉంది. ఎటు చూసినా నీరే ఉంది. వారు యుద్ధాన్ని కోరుకుంటూ భయం లేకుండా తిరిగారు. అలా తిరుగుతున్న వారిని చూసి బ్రహ్మదేవుడే భయపడ్డాడు. మహాసముద్రంగా ఉన్న ఆ నీటి నుంచి టక్కున అంతర్ధానమయ్యాడు. పద్మనాభుడైన శ్రీహరి నాభి నుండి పుట్టిన పద్మంలో నివసించాడు. అది స్వయంగా పుట్టిన పద్మం. బురద నుండి పుట్టలేదు, నిర్మలంగా ఉంటుంది. దానిలో నివసించటానికై బ్రహ్మదేవుడు దానిని పూజించాడు. నేనిక్కడ నివసించటమే మంచిది అని భావించాడు. అలా నారాయణుడు, బ్రహ్మదేవుడు ఇద్దరూ కూడా నీటిలో అనేక వేల సంవత్సరాలు పడుకొని ఉన్నారు. తర్వాత చాలా కాలానికి మధుకైటపులు బ్రహ్మదేవుడు ఉన్న చోటికి వచ్చారు. అప్పుడు పద్మనాభుడైనటువంటి విష్ణువు వారిని చూసి కోపించి శయ్యపై నుండి లేచి వారితో యుద్ధం చేశాడు. అయినా వారికి అలసట రాలేదు. యుద్ధం చేయాలి, మేము యుద్ధమే చేయాలి, యుద్ధం కావాలి, మాకు యుద్ధమే కావాలి,
అనే దురదతో ఉన్నారు. అలా శ్రీహరితో యుద్ధాన్ని చేస్తూ ఆస్వాదిస్తూ చాలా సంతోషించారు. హరితో ఇలా అన్నారు, ఓ శ్రీహరి, నీ యుద్ధానికి మేము సంతోషించాం, మేము నిన్ను మెచ్చుకుంటున్నాం. నువ్వే మాకు మృతువు అయి ఉన్నావు, మృత్యువు. మమ్మల్ని నువ్వే చంపగలవు, నువ్వే సమర్థుడవు. కనుక నీటిలో మునిగిపోకుండా ఉన్న చోటు ఎక్కడైనా ఉందేమో చూడు, దానిపై మమ్మల్ని సంహరించు. నీ చేతిలోనే చచ్చి మళ్ళీ నీకే పుత్రులుగా పుడతాం. యుద్ధంలో మిమ్మల్ని జయించిన వారికే మేము పుత్రులుగా పుట్టాలి అనేది మా కోరిక. ఈ కోరికను తీర్చు అన్నారు. నారాయణుడు అలాగని వారికి వరమిచ్చాడు. తర్వాత వారిద్దరిని పట్టుకొని తన తొడలపై పెట్టుకొని సంహరించాడు. వారు మరణించారు. వారి శరీరాలు నీటిలో మునిగి ఒకటయ్యాయి. నీటి తరంగాలు కొట్టుకోవటంతో వాళ్ళ శరీరాలు నుండి కొవ్వు బయటపడింది. అది నీటిలో వ్యాపించింది. అప్పుడు నీరు అదృశ్యమయ్యింది. దానిపైనే శ్రీ మహావిష్ణువు వివిధ జీవులను సృష్టించాడు. అలా ఆ రాక్షసుల మేధస్సు చేత భూమి కప్పబడి మేధిని అయి ఉంది. భూమి మేధిని అనే పేరుతో పిలువబడింది. ఆ విధంగా పద్మనాభుడి అనుగ్రహంతో మేధిని మానవులకు శాశ్వతంగా ఆధారమై ఉంది. ఇంతవరకు ఈ భగవంతుడైన శ్రీకృష్ణుడికి వేల వేల అవతారాలు గడిచిపోయాయి. నా శక్తి కొద్దీ వాటి గురించి చెబుతున్నాను విను. పూర్వము కమలనాభుడు సముద్రంలో నిద్రిస్తూ ఉండగా పుష్కరం పద్మలో దేవతలు ఋషులు పుట్టారు. ఇది పౌష్కరీకమనే అవతారం. వేదాలు ప్రమాణంగా ఇది పురాతనమైనది అని చెప్పబడింది. వరాహ అవతారం తర్వాత వరాహ అవతారం. ఈ అవతారం వేద ప్రమాణం గలది. శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించి పర్వతాలు, వనాలు, అడవుల్లో ఉన్నటువంటి ఈ భూమిని నీటి నుండి పైకి తీశాడు. అప్పుడు ఆయనకు 4 వేదాలు 4 పాదాలై ఉన్నాయి. యజ్ఞ సంబంధమైన యూపం ఆయన కోర అయి ఉంది. క్రతువు దంతంగా ఉంది. అగ్ని వేదిక ముఖంగా ఉంది. అగ్ని నాలుకగా ఉంది. దర్భలు రోమాలై ఉన్నాయి. బ్రహ్మయే శిరస్సు. ఇలా వరహాస్వామి మహాతపస్వి అయి ఉన్నాడు. అహోరాత్రులు స్వామికి నేత్రాలై ఉన్నాయి. వేదాంగాలు స్వామికి భూషణాలై ఉన్నాయి. ఆజ్యం ముక్కు అయి ఉంది. శ్రువం తుండమై ఉంది. సామం స్వామి నుండి వెలువడే ధ్వని అయి ఉంది. ఆ వెలువడేటువంటి ధ్వని. సత్యధర్మాలు స్వామి స్వరూపమై ఉన్నాయి. యజ్ఞవారాహ స్వామి కర్మలనే పరిశ్రమ చేత శోభిస్తున్నాడు. ప్రాయశ్చిత్తము ఆయనకు గోల్డ్ అయి ఉంది. ఆయన ధీర స్వభావుడు అయి ఉన్నాడు. యజ్ఞ పశువు మోకాలు అయి ఉంది. ధర్మరూపమైన వృషభం స్వామి యొక్క మంగళమైన విగ్రహం అయి ఉంది. ఉద్ఘాత అనే ఋత్విక్కు చేసే హోమకర్మయే ఆయనకు గుర్తయి ఉంది. ఫలాలు, బీజాలే ఆయనకు ఔషధులై ఉన్నాయి. బయట లోపల వ్యాపించిన జగత్తయే ఆయనకు ఆత్మ అయి ఉంది. వైదిక మంత్రాలు ఆయనకు ఎముకలై ఉన్నాయి. ఆయన సౌమ్య స్వరూపుడై ఉన్నాడు. యజ్ఞ వేదిని అయిన స్కందంగా కలిగి ఉన్నాయి. స్కందంగా హవిస్సే గంధంగా కలిగి ఉన్నాడు. అనేక విధాలైన దీక్షలను ధరించి ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.